మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లాలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నిర్మల్ జిల్లాలోని ప్రాచీన దేవాలయం కదిలి, బూరుగుపల్లి, బాబాపూర్ శివాలయాలతో పాటు పట్టణంలోని ఓంకారేశ్వర, నాగేశ్వర, శివకోటి ఆలయాల్లో ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పరమేశ్వరుని దర్శనం కోసం ఉదయాన్నే భక్తులు ఆలయాలకు చేరుకొని క్యూ లైన్లలో వేచి ఉన్నారు. దిలావర్పూర్ మండలంలోని కదిలి గ్రామ శివారులో గల పాపహరేశ్వర ఆలయానికి పౌరాణిక నేపథ్యం ఉంది. మాతృహ పథకం నివృత్తి కోసం పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగాల్లో చివరిదైన కదిలి వద్ద లింగం ప్రతిష్ఠించిన వెంటనే పాపం భరించిపోవడంతో పాటు హరీశ్వరుడిగా పిలువబడుతున్నాడు. మరిన్ని వివరాలు ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. యంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం ఉర్వారకర్విన బంధన. ఈ యొక్క అపమృత్యు దోషాలను పరిగెత్తే ఈ యొక్క మహాశివరాత్రి 12 నెలకొక మహాశివరాత్రి వస్తే ఇది మహాశివరాత్రి అంటే 12 నెలల తర్వాత వచ్చేది మహాశివరాత్రి. ఈ శివరాత్రి రోజు ఎవరైతే భక్తులందరూ కూడా ఆ యొక్క పరమశివుని దర్శనం చేసుకొని మా యొక్క పాపాలను పడగొట్టి, మా అపమృత్యు దోషాలను పడగొట్టి మమ్మల్ని రక్షించు అని చెప్పి భక్తులందరూ కోరుకుంటారు. ఈ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా కదిల పాపహరేశ్వర అతి పురాతనమైన దేవాలయం పరశురాముడు ప్రతిష్ఠించిన తన తల్లి పాపాన్ని పడగొట్టుకోవడం కోసము తల్లిని చంపి ఈ యొక్క 101 శివలింగాలను ప్రతిష్ఠించడంలో ఈ యొక్క కదిల పాప అంటే ఇక్కడ 111వ యొక్క శివలింగాన్ని స్థాపించడం జరిగింది. ఇక్కడ ఉండి 11 రోజులు తపస్సు చేసి ఆ యొక్క గుండాలు, ఇక్కడ మనకు గుండాలు కూడా అనేకమైన గుండాలు ఉన్నాయి, ఆ గుండాలో స్నానం చేసి పవిత్రమైన తన జపాన్ని, తన యొక్క జీవనాన్ని ఇక్కడ చేయడం జరిగింది. ఇక్కడి స్థాపనంతో తన తల్లిని చంపిన పాపాన్ని పడగొట్టుకొని ఆ తర్వాత ఆ యొక్క నాట్యం చేయడం, దాంతోపాటు శివుడు నాట్యప్రియుడు, నాట్యాన్ని చేస్తూ పరమశివుడితో పాటు తాను కూడా నాట్యం చేస్తూ కదులుతూ వచ్చి ఆ యొక్క ఆ యొక్క పరశురాముడికి స్వామి పరశురామ అనే యొక్క పాప విమోచన, తల్లి యొక్క పాప విమోచన జరిగింది. కాబట్టి ఇక్కడ నుండి ఈ యొక్క క్షేత్రము కదిల పాపహరేశ్వరుడిగా ఉంటుంది. ఇక్కడ ఎవరైతే మహాశివరాత్రి కావచ్చో, మహాశివరాత్రి రోజు కూడా ఎవరైతే దర్శనం చేసుకొని ఆ శివుడికి అభిషేకం చేస్తారో పాపాలను దూరం అవుతాయని చెప్పి మన స్థల పురాణం చెప్తుంది. మరి ఇక్కడ ఈ స్థల పురాణం యొక్క కదిల పాపహరేశ్వరి గురించి మనకు చైర్మన్ గారు ఉన్నారు. చైర్మన్ గారు చెప్పండి, ఇక్కడ కదిల పాపహరేశ్వరి ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా ఎలాంటి ఏర్పాటు చేశారు? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మాతాన్నపూర్ణేశ్వరి పాపహరేశ్వరి టెంపుల్ కదిలే భక్తులకు సౌకర్యార్థం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ సిబ్బంది కానీ, అండ్ ఆర్టీసీ సిబ్బంది కానీ, అండ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ, గవర్నమెంట్ తరఫున కూడా ప్రజల తరఫున దాతల సహకారంతో ఈ టెంపుల్ దినదిన అభివృద్ధి చెందుతున్నది. దీనికి భక్తులు ప్రతినిత్యం విఐపీలే కాకుండా ప్రతి 3 రాష్ట్రాల నుంచి జనం ప్రతిరోజు దర్శనకు వస్తుంటున్నారు. వచ్చిన వాళ్ళకు కూడా అన్ని వాళ్ళ కోరిన కోరికలన్నీ నెరవేరుతున్నాయి. వాళ్ళ కోరిన కోరికలే కాకుండా ప్రతిరోజు అన్నదానం జరుగుతున్నది. ప్రతిరోజు క్వాలిటీ రకమైన ఫుడ్ అంటే అరేంజ్మెంట్ చేయడం జరుగుతున్నది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కానీ బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం అయింది. దానితో పాటు మా ధర్మకర్తలు కానీ, మా లోకల్ సర్పంచ్ కానీ, మిగతా కుస్లీ సర్పంచ్ కానీ, మాడియం సర్పంచ్ కానీ వాళ్ళు కూడా సహకారం చేస్తున్నారు. దాంతోపాటు మా ధర్మకర్తలు ప్రతినిత్యం శ్రమిస్తున్నారు. వాళ్ళకు కనీస సౌకర్యాలు కల్పించడం అయినది. ఇక్కడి మరి అదే కాకుండా ఆలయ అధ్యక్షుడితో పాటు ఇక్కడ ఆలయ ఈవో ఎండోమెంట్ దేవాలయంలో ఉంటుంది. ఎండోమెంట్ ఈవో గారు కూడా ఉన్నారు. వారు కూడా చెప్పండి, ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా మీరు ఈ యొక్క ప్రభుత్వం తరపున ఎలాంటి ఏర్పాటు చేశారు? భక్తులకు అనుకూలంగా క్యూ లైన్స్ కానీ, వాటర్ కానీ, వచ్చేపోవాలి కానీ, మజ్జిగ కానీ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పార్కింగ్ వ్యవస్థ కావచ్చు, వాటర్ వ్యవస్థ కావచ్చు, క్యూ లైన్ వ్యవస్థ కావచ్చు, దర్శన భాగ్యం. ఈరోజు మహాశివరాత్రి కాబట్టి 12 నెలలు చేస్తే ఒకే వెత్తు. ఈరోజు కంటితో చూసినా, కళ్ళారా చూసినా కానీ మోక్షం అని చెప్పేసి తెలుసు అందరికీ. అదేవిధంగా తండోపతండాలుగా ఎంత భక్తులు వచ్చినా కానీ వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం లేకుండా ఈ దేవాదాయ ధర్మదాయ శాఖ తరఫు నుంచి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామ ప్రజలు, కమిటీ మెంబర్లు, 4 గ్రామస్తులు కలిసి కాలికట్టుగా చాలా ఎత్తున శ్రమదానం చేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మాకు దేవాదాయ శాఖకు చాలా ప్రోత్సహించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇక్కడ మరి అంతేకాకుండా మరి కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. భక్తుల్ని కూడా అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఎక్కడికి వచ్చారు మీరు?
ఎక్కడికి వెళ్ళి వచ్చారు? అద్యం 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 అంటే ఎప్పటి నుంచి వస్తారు ఇక్కడికి? 10 సంవత్సరాల ఇది భక్తులు కూడా అంటే ఇక్కడ దాదాపుగా ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా అనేక మంది భక్తులు దాదాపుగా ఈ యొక్క 10,000 నుండి ఈ యొక్క 20,000 మంది భక్తులు కూడా వస్తారు. మరి వచ్చినా కానీ అంతమంది వచ్చినా అక్కడ ఎలాంటి ఏర్పాట్లు అంటే ఈ భక్తులకు ఇబ్బంది కాకుండా అలాంటి ఏర్పాటు చేయడం జరిగింది. మరి అంతేకాకుండా ఈరోజు సాయంత్రం టైం లోపల కూడా మహా కళ్యాణము మరియు స్వామివారికి కళ్యాణోత్సవం మరి అదేవిధంగా రుద్రాభిషేకము రాత్రి నిశి సమయం లోపల కూడా రుద్రాభిషేకాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పి కూడా ఆలయ కమిటీ మరియు ప్రభుత్వం నుండి కూడా ఈవో గారికి చెప్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్ కదిలే పాపేష్.